కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. స్తోత్రం దేవా. సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించడం అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగరా అని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది. 1 కొరింథీ 7:16లో, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఈ రోజున మన జీవితంలో లోకంతో సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నాం. లోకంతో ఆశలు కలిగి బంధాలు కలిగి జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను ఎలాగైనా మార్చుకుంటానులేండి, ఆ వ్యక్తిని నేను ఎలా మార్చుకుంటానులేండి అంటున్నారు. 2 మూర్ఖులతో సహవాసం చేస్తే 3వ మూర్ఖుడు నువ్వే. 2 మరి తెలివి తక్కువ వాళ్ళతో సహవాసం చేస్తే 3వ తెలివి తక్కువవాడు నువ్వే. కాబట్టి జ్ఞానం గలవారితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడని బైబిల్ సెలవిస్తుంది. 2 జ్ఞానం లేని వారితో సహవాసం చేస్తే 3వ జ్ఞానం లేని వ్యక్తివి నువ్వే. 2 జ్ఞానం గలవారితో సహవాసం చేస్తే 3వ జ్ఞానం కలిగిన వ్యక్తివి నీవే. ఒకసారి జరిగినటువంటి సంఘటన మీతో ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. మరి సిహెచ్ స్పర్జన్ గారు అందరికీ తెలుసు, గొప్ప దైవ సేవకుడైన. మరి సిహెచ్ స్పర్జన్ గారితో ఒకసారి ఒక యవనస్తురాలు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా, నేను అవిశ్వాసితో మరి పెండ్లి విషయమై తీవ్రమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. ఒక వ్యక్తిని చాలా ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి చూస్తే అన్యుడు. దేవుడు అంటే తెలీదు, కానీ అతనంటే నాకు చాలా ఇష్టమవుతుంది. అతను కూడా చాలా మంచి వ్యక్తే. మరి పెండ్లైన తర్వాత అతను నేను యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి నడిపించగలను అనేటువంటి గట్టి నమ్మకం నాకు ఉన్నదయ్యా అని చెప్పారంట పాస్టర్ సిహెచ్ స్పర్జన్ గారితో. ఈ మాటలు విన్నటువంటి దైవ సేవకుడు మరి ఈమెకి ఎలా సమాధానం చెప్పాలో తెలియక, సరే అమ్మా, ఒకసారి ఏం చేస్తామంటే, ఈసారి ఈ యొక్క పర్యాయం నువ్వు ఏ యవనస్తునైతే ఇష్టపడుతున్నావు ఆ యవనస్తుడు నీ వద్దకు వచ్చినప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు ఒక చిన్న బల్ల మీద ఆ వ్యక్తిని నుంచోబెట్టు. ఆ వ్యక్తి కంటే పైన ఉన్నటువంటి పెద్ద బల్ల మీద నువ్వు నుంచుని ఏం చేస్తావంటే, నీ చేతిని అతని చేతికి అందించి ఆ కింద ఉన్నటువంటి అతన్ని నువ్వు ఎలాగైనా సరే పైకి లాగడానికి ప్రయత్నించు. ఆ కింద ఉన్నటువంటి అతను నీవు పైన బల్ల మీద ఉన్నావు కాబట్టి ఆ పై బల్ల మీదకి ఎలాగైనా లాగు, అతన్ని చేయి పట్టుకుని పైకి లాగు అని చెప్పి అన్నారంట. అలా లాగి ప్రయత్నించు. నువ్వు లాగగలుగుతావో లేకపోతే అతడే నిన్ను ఆ పైనుంచి కిందకి లాగగలుగుతాడు, గమనించు అంటే ఆమె అలా చేసిందంట. చేస్తే అతను పెద్ద మనిషి, ఈమెమో చిన్న మనిషి. ఆమె మగ, ఈమె ఆడ. ఆయన బలవంతుడు, ఈమె బలహీనరాలు. ఎంత పైన ఉన్నప్పటికీ ఈమె ఆ వ్యక్తిని లాగలేక ముందుకు పడిపోయిందంట. పాస్టర్ గారు ఇలా జరిగిందని చెప్తే, అమ్మా ఇప్పుడు అర్థమైందా? నీవు చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు. ఆ వ్యక్తి లోకంలో బంధకాల్లో ఉన్నాడు. ఆ వ్యక్తిని నువ్వు దేవునిలోకి లాగటం చాలా కష్టం. నువ్వు అనుకుంటున్నావు పెళ్ళి అయిన తర్వాత మారుస్తానని. పెళ్ళి అయిన తర్వాత నువ్వు మార్చడం కాదు, నిన్నే లోకంలోకి లాగుతాడు, నిన్నే లోకంలో పడేస్తాడు. నీ భక్తి జీవితం, నీ జీవితం సర్వనాశనం అవుతుంది. అందుకని నేను ఇచ్చే సలహా ఇదమ్మా, నువ్వు ట్రై చేస్తావు కదా, నీకు అర్థమైపోయింది కదా, నువ్వు ఆయన మార్చగలుగుతావు, నువ్వు మారిపోతావు. కాబట్టి ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమని నీకు తెలియదా? ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం. కాబట్టి ఆలోచన చేసుకో, చాలా జాగ్రత్త. అందుకే పౌలు గారు కూడా 1 కొరింథీ 7:16లో, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించేదవో లేదో నీకేమి తెలియదు. 2 కొరింథీ 6:14 వచ్చేలోకి ఏమన్నాడని, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి అని బైబిల్ చెప్తుంది కదమ్మా. ఈ వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి కదమ్మా. నా మాట కదమ్మా నువ్వు వినేదే. వాక్యం నీలో ఉన్నట్లయితే 119వ కీర్తనలో ఉంటుంది, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని, నీ హృదయంలో వాక్యం ఉంచుకుంటే ప్రతి పనిని ఆలోచించగలుగుతావు, ప్రతి అడుగు ఆలోచించి వేయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఏది లోకము, ఏది దేవుడు తెలుసుకుని ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు. మీరు ఒక రోజంతా 10 మంది లోకానుసారమైన మనుషులతో కూర్చొని మాట్లాడండి, 11వ రోజు మీ మనసు, మీ ఆలోచన అంతా కూడా అలాగే మారిపోతుంది. కానీ దేవుని బిడ్డలతో కూర్చొని సహవాసం కలిగినండి, ఎర్లీ మార్నింగ్ ఈ ప్రాయర్ సహవాసంలో కలిగిండండి, అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఈరోజున అనేక మంది వెనకబడిపోట కారణం ఏంటంటే, ఇక్కడికి వస్తే ఏదో జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది అని చెప్పి ట్రై చేస్తారనమాట. ట్రై చేసి కొన్ని రోజులు చూస్తారు, ఏమీ జరగటం లేదు అని చెప్పి నిరుత్సాహంతో, డిసప్పాయింట్తో వెనక్కి వెళ్ళిపోతారు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించి రీతిగా ఆయన చేతి కింద, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీలో దీన మనసు ఉన్నదా లేదా, నీలో సహనం ఉన్నదా లేదా, నీలో మరి ఎడతెగక ప్రార్థించే గుణం ఉన్నదా లేదా, ఇవన్నీ చూస్తాడనమాట. ఇవన్నీ చూస్తాడు, క్వాలిఫికేషన్స్ ఇవన్నిటిలో మనం ఓడిపోతే దేవుడు చేసిన అద్భుతాలు చేసుకుని ఏం చేసుకుంటాం. కాబట్టి ఈరోజు చాలామంది మరి దేవుని సందులో వెనకబడిపోట కారణం ఒక రోజు రాకుండా, లేకపోతే గతంలో ఎంతో ఆసక్తితో వచ్చి ఎప్పుడా ఈ లైవ్ ఎప్పుడా 3:30 అని చెప్పి ఈ రోజున వారు ఎవరు కనపడకుండా వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్ అనమాట. ఈరోజు అద్భుతం జరిగిపోద్ది, ఖచ్చితంగా ఈరోజు చేసేస్తారు అని అనుకుంటారు, కానీ చేయరు. అంటే దేవుడు ఒక పనివాడిలాగా మన ఇంట్లో పని చేసేటండి, వాటర్ పట్టరా అంటే పట్టుకొచ్చేస్తారు, ఇల్లు తుడు అంటే తుడిచేస్తారు. అలాగే దేవుడు కూడా ఇది చేసేయి, అది చేసేయి అంటే చేసేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో దేవుడిని ఒక పనివాడిలాగా భావించి చాలామంది ఎక్స్పెక్టేషన్ చేసి వస్తుంటుంటారు. దేవుడు మారాలనుకుంటారు తప్ప వీళ్ళు మారాలి అనుకోరు. దేవుని యొక్క ఉద్దేశం మార్చుకోవాలనుకుంటారు తప్ప వీళ్ళ ఉద్దేశం మార్చుకోరు. నేను ఆ వ్యక్తియే కావాలి, ఆ వ్యక్తితోటే పెళ్లి చేయాలి, ఆ వ్యక్తియే కావాలి, ఆ యొక్క మన ఉద్యోగమే కావాలి, ఆ ఇల్లే కావాలి, అదే కావాలి అని చెప్పి దేవుడి మీద వీళ్ళు ప్రెషర్ పెడతా ఉంటుంటారు. దేవుడు అది నీకు ఇస్తే మంచిది కాదని చెప్పి దాని విషయంలో ఏం రెస్పాండ్ అవ్వడు, అంతే డిసప్పాయింట్తో. నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, నేనెంత ప్రయత్నించినా కూడా దేవుడు నాకు సహాయం చేయట్లేదు, కాబట్టి నేను ఇంకా దేవుని వదిలేయాలనుకుంటూ ఉన్నాను, దేవుని సన్నిధికి దూరం అయిపోవాలనుకుంటూ ఉన్నాను అని చెప్పి ఈరోజు నాకు చాలా మెసేజ్లు వస్తూ ఉంటుంటాయి. చాలామంది, బ్రదర్ మీరు చెప్పినట్టు అన్ని చేస్తాం, మాకేం జరగలేదు కాబట్టి మేము దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉన్నాం, ఇంకా దేవుడి వల్ల వర్కౌట్ అవుతామని మాకు అర్థమైపోయింది, మాకు దేవుడు ఏమి చేయడని అర్థమైపోయింది. ఎందుకంటే ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరము కాబట్టి, నువ్వు స్నేహం లోకంతో చేస్తూ కార్యం దేవుడు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కాబట్టి ఏమీ పొందుకోకపోకుండా వెళ్ళిపోటానికి కారణం ఇదనమాట. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి వారులారా, నీ జీవితంలో కార్యం జరగలేదంటే లోపం దేవుడిదని ఎన్నట్టుగా అనుకోవద్దు. మన జీవితం ఏదైనా పొందుకోవడం లేదంటే కారణం దేవుడిదని ఎప్పుడు అనుకోవద్దు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. యెహోవా ఉత్తమైందని అనుగ్రహిస్తాడు, ఆయన మేలే చేస్తాడు, ఆయన మంచి చేస్తాడు, ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన చేసేది మాత్రం అద్భుతంగా ఉంటుంది. యేసేపుకు తోడైనటువంటి దేవుడు, యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నా సరే యేసేపు గోతిలో పడ్డాడు, యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నా సరే యేసేపు వెళ్ళి మరి జైల్లో బంధకాల్లో పడ్డాడు, కానీ తోడుగా ఉన్నటువంటి దేవుడు అక్కడ నుంచి విడిపించి గొప్ప చేశాడు. కాబట్టి నీకు దేవుడు తోడుగా ఉంటే శ్రమలు రావు, ఇబ్బందులు రావు, నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతాయి, అంతా శాంతి సమాధానం అద్భుతమే అనుకుంటున్నావేమో. దేవుడు నీకు తోడుగా ఉన్నా సరే, దేవుడు నీతో ఉన్నా సరే ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. యోహాను 16:33 దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును. యేసుప్రభువు చెప్పాడు స్వయంగాను. భూలోక రాజ్యంలో యేసుప్రభువు ఉండగానే మాట్లాడిన మాట అది. యోహాను 16:33 ఈ లోకం మీకు శ్రమ సంభవించును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. శ్రమలు వస్తాయి, నేనున్నా సరే నీకు ధైర్యం తెచ్చుకో. నేను లోకాన్ని జయించాను కాబట్టి నువ్వు నా బిడ్డవు, నువ్వు నా రక్తానివి, నా రక్తం చేత కడగబడినట్టు నువ్వు నా సొత్తువు, నాలాగా నువ్వు జయిస్తావు. హల్లెలూయా. నువ్వు కూడా ప్రతి సమస్యను, ప్రతి ఆర్థిక సమస్యను, ప్రతి అప్పును, ప్రతి నిరుత్సాహ పరిస్థితిని, ప్రతి నిరుద్యోగాన్ని, ప్రతి విధమైన నిందను, అవమానాన్ని, ప్రతి బాధను, హల్లెలూయా, ప్రతి అప్పును, ప్రతి గొడ్రాలతనాన్ని నువ్వు జయిస్తావు. విజయంతో నువ్వు బయటకు వస్తావు. ఓపిక చూడు, శ్రమ దినమున కృంగినేరు నువ్వు చేతగాను అవుతావు. కాబట్టి ఈ లోకంలో నీకు శ్రమసం ధైర్యంగా ఉండు, నువ్వు జయిస్తావు. ధైర్యం లేకపోతే ఓడిపోతావు. నీ మనసులో ఓడిపోతే నువ్వు ఎప్పుడైనా ఓడిపోతావు, ఎప్పుడు ఓడిపోయిన వ్యక్తిగా ఉంటావు. నువ్వు మనసులో జయించు, నువ్వు ఉంది నీ మనసును జయించు. హల్లెలూయా. లోకంతో రాజీ పడొద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు నీ మాటల ద్వారా అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేశాడు. ఈ విన్నటువంటి వారందరినీ ధైర్యంతో నింపి నడిపించి బలపరచును గాక. ఆమేన్.